నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ ముద్దాడ శంకర్రావు. కొడాలి నాని గుండెలో 3 కవటాలు క్లోజ్. బైపాస్ సర్జరీకి ఎయిర్ అంబులెన్స్ లో ముంబై ఆసుపత్రికి తరలింపు. డీలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఈదుల్ ఫితర్ నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వెల్లడి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ మరియు ఐజీబీవీ రామిరెడ్డిల సూచనల మేరకు విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఏపీ సెక్రటేరియట్ సిఎస్ఓ పివిఎస్ మల్లికార్జునరావు వారి పర్యవేక్షణలో ఏపీ సెక్రటేరియట్ లో గత 2 రోజులుగా వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ ముద్దాడ శంకర్రావు మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడితో ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ ఆటల పోటీల వల్ల వారు శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. తద్వారా దైనందిన జీవితంలో మానసిక శారీరక ఒత్తిడులకు అతీతంగా విధులు నిర్వహించగలుగుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా మరింత శారీరక దృఢత్వాన్ని పెంపొంచుకునేందుకు క్రీడలు అన్ని విధాల దోహదం చేస్తాయని కమాండెంట్ శంకర్రావు పేర్కొన్నారు. విజయవాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విజేతలకు విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు, సర్టిఫికెట్స్ అందజేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అంత బాగున్నారా? లాస్ట్ టైం మనం ఇక్కడ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకున్నాం. తర్వాత అంటే ఇక్కడికి వచ్చి కృష్ణమూర్తిని ఒకసారి పెట్టుకుంటాం లాస్ట్ టైం. సరే, ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే మీతో మాట్లాడుతుంది చెప్పి అనుకుంటాం, కానీ జనరల్ గా ఏమీ లేవు, నార్మల్ గా నడుస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ అని చెప్పేసి నేనే రావట్లేదు. బట్ ఎవ్రీడే మీ ఆఫీసర్స్ కానీ యూనిట్ ఆఫీస్ మల్లికార్జున అందరితో కూడా కంటిన్యూస్ గా ప్రశ్న ఉంటాం కాబట్టి మీకు సంబంధించిన వెల్ఫేర్ ఇష్యూస్ కానీ ఏమన్నా సరే రోజువారీ కార్యక్రమం భాగంగా మేము తెలుసుకుంటుంటాం. కాబట్టి దానికి సంబంధించి నేను శిక్షిస్తుంటాం కాబట్టి అది ఇబ్బంది లేదు. సో దీని విషయానికి వస్తే మల్లికార్జున నాకు మొన్న 1 వీక్ బ్యాక్ కాల్ చేసి ఉగాది సందర్భంగా మా వాళ్ళతో చిన్న మినీ స్పోర్ట్స్ లాగా కండక్ట్ చేస్తాం సార్ అంటే, సరే దానికి ఏముంది అది కంటిన్యూ చేయడం మంచిదని చెప్పాను. సో దాని ప్రకారం మీరు ఆఫీసర్స్ మీరంతా సంఘటితమై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీ. ఆరోగ్య మహాభాగ్యం అన్నారు. హెల్త్ మనకి కోవిడ్-19 తర్వాత దాని మీద అందరికీ అవగాహన బాగా పెరిగింది, దాని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది. కాబట్టి మీరందరూ కూడా కంటిన్యూస్ గా ఉదయం మీకు వచ్చిన పీటీ టైంలో కాకపోయినా సరే ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా సరే ఒక 1 అవర్ మీకు బాడీ కోసం మీకు కేటాయిస్తే అది మీకోసం ఒక 23 అవర్స్ మీకోసం కేటాయిస్తుంది. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా ఏ టైంలో అయినా సరే, అంటే మీకు ఉదయం మార్నింగ్ టైంలో మీకు డ్యూటీ ఉందనుకోండి, ఈవినింగ్ టైంలో అయినా సరే ఏదో ఒక వాకింగ్ కానీ మీకు తెలిసిన ఏదైనా జిమ్ ఉంటాయి మీ పక్కన జిమ్స్ కానీ యోగా చాలా ఉన్నాయి. అంటే ఏమి చేయలేకపోయినా అట్లీస్ట్ ఎలాంటి ఏమంటారు గేమ్స్ లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక మీరు కోర్టు అంతా బాగా అరేంజ్ చేసుకున్నారు. తర్వాత షటిల్ కోర్టు ఎప్పుడు ఇది అరేంజ్ చేశారు? 6 months అయింది సార్. ఓకే, సరే, వెరీ గుడ్. ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కంటిన్యూ ఉండటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇప్పుడు దాదాపు అందరికీ 40 years క్రాస్ అయిపోయినాయి అనుకుంటారు. ఎవరో నాకు తెలిసి 40 కింద అయితే ఎవరు ఉంటారని అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి స్లోగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి అందరికీ మీకు ఏమంటారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఇంకోటి ఏమంటారు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్
అది కూడా పెట్టుకోండి, అది చాలా అవసరం పడుతుంది. కోవిడ్-19 తర్వాత దాని మీద అందరికీ అవగాహన బాగా పెరిగింది, దాని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటనేది. కాబట్టి మీరందరూ కూడా కంటిన్యూస్గా ఉదయం మీకు వచ్చిన పీటీ టైంలో కాకపోయినా సరే ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా సరే ఒక 1 అవర్ మీకు బాడీ కోసం మీకు కేటాయిస్తే అది మీకోసం ఒక 23 అవర్స్ మీకోసం కేటాయిస్తుంది. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా ఏ టైంలో అయినా సరే, అంటే మీకు ఉదయం మార్నింగ్ టైంలో మీకు డ్యూటీ ఉందనుకోండి, ఈవినింగ్ టైంలో అయినా సరే ఏదో ఒక వాకింగ్. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అన్నారు. ఇదుల్ ఫితర్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని 64వ డివిజన్ కండ్రికలో గల మసీద్ ఈ హబీబీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సాంప్రదాయ ముస్లిం మైనార్టీ వస్త్రాలు ధరించిన ఉమా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. టీడీపీ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ముస్లిం మైనార్టీలకు టీడీపీ పక్షాన ఉన్నారన్నారు. ఆ క్రమంలోనే ముస్లిం మైనార్టీలకు టీడీపీ అన్ని విధాలా చేయూతనిస్తోందని చెప్పారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు 50% సబ్సిడీపై రుణాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. పవిత్ర రంజాన్ మాసం మా ముస్లిం మైనార్టీ సోదరులు గత 30 రోజులుగా కఠినమైనటువంటి ఉపవాసాలు, ప్రతిరోజు 5 సార్లు నమాజులు మరి జాగారాలు చేసి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలు విరమించి అల్లాహ్ని ప్రార్థించే రోజు. ఇవాళ ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లాహ్ ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి, దానికి ఆ దైవం ఆశీస్సులు కూడా ఉండటానికి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకోవడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా మసీదులకు ఈరోజు వెళ్ళి మసీదుల్లో మా మైనార్టీ నాయకుల్ని మా మైనార్టీ సోదరుల్ని ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా రంజాన్ మాసం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని ఏర్పాట్లు కూడా రంజాన్ మాస ప్రార్థనల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మా మైనార్టీల సంక్షేమం కోసం ఇక ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ కార్పొరేషన్ నుంచి గత 5 సంవత్సరాల లోన్లు తీసేసినట్టు సందర్భంలో ఇవాళ మళ్ళా మైనార్టీ కార్పొరేషన్ నుంచి రంజాన్ నుంచి లోన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. స్వయం ఉపాధి లోన్లు 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయల లోను కింద కూడా ఇస్తాం. ఖచ్చితంగా మైనార్టీలకు అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నా. రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ నాయకులందరికీ తెలియజేస్తాం. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలోని ఈ మసీదుకి విచ్చేయడం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఈ మసీదు తరపున వచ్చి ఈ మసీదు తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అలాగే 64వ డివిజన్లో ముస్లిం సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని ఆరోగ్య స్థితి విషమించడంతో మెరుగైన వైద్య సాయం కోసం ముంబైకి తరలించారు. కొద్ది రోజుల కిందట కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత 5 రోజులుగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో గత వారం రోజులుగా నాని చికిత్స పొందుతూ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకుని సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో జీర్ణకోశ సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయ్యారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెకు సంబంధించి 3 వాల్వ్స్ పూడుకుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం జగన్ హైదరాబాద్లోని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై హైదరాబాద్లోని ఆసుపత్రిలో ప్రయత్నాలు ఫలించలేదు. ఈ స్థితిలో ఆయనను వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో 3 డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నిజ నిజాలు వెల్లడించాలని పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని ఒక హోటల్లో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని పలు క్రైస్తవ సంఘాల మత పెద్దలు సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, ప్రవీణ్ పగడాల మృతిపై అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమని క్రైస్తవ సంఘాలు స్పష్టం చేశారు. అనంతరం ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షులు లంకా కరుణాకర్ విలేకరులతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘోర పరిణామమన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై భిన్నాభిప్రాయాలు, అనుమానాలు ఉన్నాయని సీసీ చెప్పారు. ప్రవీణ్ పగడాల మృతి ఈ యాక్సిడెంట్ అని కొందరు అంటుంటే ఎక్కువ మంది హత్యగానే భావిస్తున్నారన్నారు. నా పేరు లంకా కరుణాకర్, ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫార్మ్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈ రోజున
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక ఘోర పరిణామాన్ని మనం చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. కొందరేమో అది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు, మరికొందరు అది మర్డర్గా చిత్రీకరిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు అనే దాని మీద కానీ ఆలోచన చేయవలసి వస్తే ఎక్కువ భాగము అది మర్డరే అనేటువంటి విధంగా కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక లాయర్గా, ఒక సంస్థకు ఆర్గనైజర్గా నేను కొన్ని విషయాలు మీ ముందు నేను బయటపెట్టదలుచుకున్నాను. ఆయన హైదరాబాదు నుండి ప్రయాణమైనప్పటి నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చాడో వీడియోలో చూపెడతా ఉన్నారు. విజయవాడ నుంచి ఆయన కొవ్వూరు వరకు ఎలా ప్రయాణం అయ్యాడో దాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఈ రెండిట్లో ఆయన పిక్చరు, ఆయన ఫిగరు ఏంటో కూడా ఇంతవరకు కరెక్ట్గా తేలేటువంటి పరిస్థితి కనపడలా. హైదరాబాద్ నుంచి వచ్చిన దాంట్లో ఆయన ముఖం ఒక విధంగా కనపడుతుంది, విజయవాడ నుంచి కొవ్వూరుకి వెళ్ళిన దాంట్లో ఆయన ముఖం అసలు కనపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పద కేసు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ మృతి అనుమానాస్పదంగా ఉంది. మరి దీనికి రెమెడీ ఎవరు, ఏం చేయాలి? దీని గురించి దీన్ని కరెక్ట్గా చెప్పాలని అంటే పోలీస్ డిపార్ట్మెంట్దే బాధ్యత ఉంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు కరెక్ట్గా చేస్తుందో చేయట్లేదు అనే దాన్ని కానీ మనం చూసినట్లయితే మొన్న సిపి గారు, మొన్న డీజీపీ గారు, తర్వాత అక్కడ లోకల్ ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేశారు, వీడియోలన్నీ కూడా చూపెట్టారు. దాని గురించి అనేక మంది కూడా వారి యొక్క ఉద్దేశాలని వ్యక్తపరిచారు. ఇటువంటి సమయంలో ఎవరు కూడా అది కామన్గా ఒక యాక్సిడెంటు అని నమ్మేటువంటి పరిస్థితుల్లో మాత్రం లేరు. నేనైతే అనేకమైన విషయాలు నేను చూస్తున్నాను. ఒక లాయర్గా నేను మాట్లాడదలుచుకుంటే రెండు పక్కలా ఉంటారు. ఒక పక్క ఏమో డిఫెన్స్ లాయర్ ఉంటాడు, ఒక పక్కన ప్రాసిక్యూట్ లాయర్ ఉంటాడు. వీరిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత చివరికి వచ్చేదేంటి, కొంతకాలం తర్వాత వస్తుంది. అసలు ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఇన్ని రోజులు జరగదు కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా ఉండటం. అనేకమైన కేసులు చూశాను, నేను లాయర్గా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు కూడా చాలా కేసులు చూస్తూ ఉంటాం. పంచనామా జరిగినప్పుడు పంచనామాలో ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, ఏం చేశారు, ఏంటి అనేది ఇంతవరకు ఏమైనా చెప్పారా? శనైశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశించిన సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనైశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన ప్రత్యేక పూజలు ముగిశాయి. శని దోషాలను తొలగించేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి శ్రీ క్రోధీనామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశించిన సందర్భంగా త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా ప్రారంభమైన శాంతి కళ్యాణ మహోత్సవంలో ముగిస్తాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మూర్తి ఆధ్వర్యంలో 3 రోజులు ప్రత్యేక పూజలు జరిగాయి. శనేశ్వర స్వామి వారు రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషములు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ పూజలు నిర్వహించారు. దోషాల నివారణకు ఆలయంలో 31 వరకు జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరిపించామన్నారు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శనైశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారు ఈరోజు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 30 సంవత్సరాల క్రితం స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉత్సవాలకి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి ఈ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉండడం విశేషం. అందుచేత మేషరాశివారు, మీనరాశివారు, కుంభరాశివారు, సింహరాశివారు, ధనుస్సు రాశివారు స్వామివారిని పూజించిన ఎడల అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని దోషములు తొలగిపోయి సుఖసౌఖ్య సౌభాగ్య సంతోషములతో స్వామి అనుగ్రహం పొందగలుగుతారు. వివరాలకు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించగలరు.
సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ జన్మభూమి వంతెన దగ్గర సూర్య స్కూల్ దగ్గర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈదుల్ ఫిత్తర్ నమాజ్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు గిద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్లు హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ముస్లింల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని చెప్పారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన గజం స్థలం కూడా మరో మతం వారు తీసుకోవడానికి వీలు లేదన్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ఈద్గా నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యలు పూర్తి అవుతాయన్నారు. నజీర్ అహ్మద్ ఉబ్రీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునే వాతావరణాన్ని కల్పించారన్నారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈద్గా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ హామీ ఇచ్చారని చెప్పారు. రంజాన్ సందర్భంగా అదేవిధంగా బక్రీద్ సందర్భంగా ఒక ఓపెన్ ప్లేస్ లో అంటే ఆకాశం కింద ఆకాశమే నీడగా పెట్టుకుని ప్రార్థన చేసే ఆనవాయితీ ముస్లిం సోదరమణులు ఉంది. దానికి ప్రత్యేకంగా ఈద్గా స్థలం అనేది అవసరం అని చెప్పి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఈద్గా స్థలాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం. మేనిఫెస్టో అయిపోయి విజయం సాధించిన తర్వాత కూడా దాని గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ల్యాండ్లన్నీ అబ్జర్వ్ చేయండి, పర్చేజ్ చేయాలా లేకపోతే ఎక్కడైనా భూములు ముస్లిం సోదరులకు సంబంధించి భూములు ఉన్నాయని చెప్పి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రంజాన్ కల్లా వీలైతే రానున్న 2 నెలల్లో బక్రీద్ సమయానికే రావాలని మేము ప్రయత్నం చేస్తాం. కనీసం వచ్చే రంజాన్ కల్లా ఆ స్థల సమీకరణ ఇది ఒక దేవుడికి ఆ దేవుడి యొక్క సహకారంతో అల్లా సహకారంతో దాన్ని ముస్లిం సోదరులు అందరికీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను మా సహచర శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఇద్దరం ఒక మాట మీద వెళ్ళి ఇద్దరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తామని ప్రగాఢమైన నమ్మకం. ఆ దేవుడు కూడా వారి దయ కోరుతా ఉన్నాం. దానితో పాటు ఇవాళ అత్యవసరమైన ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ఆందోళన చెందుతున్న ముస్లిం సోదరులకి మన తరఫున ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటి అన్యాయం జరగకుండా చూడటానికి మేము కూడా వారి దృష్టికి తీసుకువెళ్తాం, వారితో చర్చిస్తాం. వీలైన తొందరగా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి విధంగా వారితో మాట్లాడుతాం. దాని గురించి కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఏ మత మనోభావాలను ఇంకో మతం వారు కానీ లేకపోతే వేరే వ్యక్తులు మాకు కించపరిచే అవకాశం లేదు. భారతదేశం ఒక గొప్ప దేశం. ప్రపంచంలోనే అన్ని మతాల వాళ్ళు ఒక అన్నదమ్ములాగా జీవించే గొప్ప దేశం. ఇలాంటి దేశంలో ఎవరికి హాని జరగకూడదు. ఎస్పెషల్లీ మైనారిటీస్ అనబడే ముస్లిం సోదరులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ యొక్క మనోభావాల్ని ఏమాత్రం ఇబ్బంది పడకుండా చేసే అవకాశాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని కాపాడుతామని కూడా తెలియజేస్తాం. నా పేరు నసీర్ అహ్మద్ ఉమ్రీ అండి. ఫారూక్ నగర్ మస్జిద్ అల్ హదీస్ యొక్క నేను ప్రెసిడెంట్ని. మనం ఈరోజు ఈద్గాలో ఈదుల్ ఫితర్ నమాజ్ ఆచరించాము. మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి రావటం, మా సమస్యలను వినటం, మా సమస్యలను వారు మాకు సారథులుగా ప్రభుత్వానికి మాకు మధ్య వారధులుగా మారి మాకు ఈ సమస్యల పరిష్కారానికి సుగమమైన మార్గము మేము వెతుకుతామని హామీ ఇవ్వడం జరిగింది. 2 సమస్యలు మాయి. ఒకటి ముందు నుంచి వస్తున్న సమస్య ఈద్గా సమస్య, దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇన్షాల్లా బక్రీద్ కానీ వచ్చే రంజాన్కి కానీ ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు, వాగ్దానం చేశారు. రెండోది అమెండ్మెంట్ బిల్ ఉంది. అది చాలా తీవ్రమైన సమస్య. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర మొత్తం భారతదేశంలో ఉన్న సమస్య అది. దాని గురించి కూడా వారు ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి తగు న్యాయం జరిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా అందరు ముస్లిం సోదరుల తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా అండదండలు మా దువాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము అల్లాహ్తో దువా చేస్తున్నాము. మీ ఆరోగ్యంగా ఉంటేనే మీరు మా సమస్యలు పరిష్కరించగలరు. మీ ఆరోగ్యం కోసం మేము అందరం దువా చేస్తున్నాము. మీరు మా సమస్యలు పరిష్కరించి మనల్ని పొంది చిరకాలంగా మా గుండెల్లో సార్థకమైన స్థానం కల్పించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డీలిమిటేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాజకీయ పార్టీలతో మేధావులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ సభ్యులు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదాన్ని నివారించగలమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. వి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ఇటీవల చెన్నైలో డీలిమిటేషన్ పై జరిగిన సదస్సుకు వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలు హాజరు కాకపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి గణనీయంగా డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారని గుర్తు చేశారు. అందుకని జనాభా ప్రాతిపదిక మీద
ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య పెంచితే పూర్తి ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది భారతదేశం. ఎంత ఇంబ్యాలెన్స్ వస్తుందంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్కి అసలు విలువే లేకుండా పోతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర చీలిపోయి తెలుగు వాయిస్కి అసలు పోయింది, ప్రాధాన్యత తగ్గిపోయింది. తెలుగు వాళ్ళందరూ ఉమ్మడిగా ఒక అంశం మీద ఫైట్ చేసేటువంటిది లేదు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతే ఇక పార్లమెంట్లో మన అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర అంశాలు ఏవి కూడా మాట్లాడేదానికి అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఇంబ్యాలెన్స్, నేషనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఆ నేషనల్ ఇంబ్యాలెన్స్ అనైక్యతకి లేదా పూర్తి అసమానతలకి దారితీస్తుంది. భారతదేశ ఐక్యత ఈరోజు కీలకమైనటువంటిది. భారతదేశ ఐక్యత రీత్యా ఈ పెంపుదల అనేది సమాన ప్రాతిపదిక మీద ఉండాలి. సమాన ప్రాతిపదిక మీద ఉండాలంటే దానికి ప్రాతిపదిక సీట్లు. ఒక సైంటిఫిక్ బేస్ మీద నెంబర్ ఆఫ్ సీట్స్ అన్ని రాష్ట్రాలకి నిర్ణయించారు. ఆ సీట్స్ సంఖ్యను బట్టి పెరుగుదల ఉండాలి. జనాభా పెరుగుదలను బట్టి కాకుండా సీట్ల సంఖ్యను బట్టి. ఇప్పుడు 10 సీట్లు ఉన్న వాళ్ళకి 10% చొప్పున 1 పెరుగుతాయి, 20 సీట్లు ఉన్న వాళ్ళకి 2 పెరుగుతాయి, 40 సీట్లు ఉన్న వాళ్ళకి 4 పెరుగుతాయి. అట్లాగే ఉత్తరప్రదేశ్కి పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి పెరుగుతాయి, తమిళనాడుకి పెరుగుతాయి. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం కాదు, పశ్చిమ భారతదేశము, తూర్పు భారతదేశము, మధ్య భారతదేశము, నార్త్ ఈస్టర్న్, అంటే సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్. నా ప్రకారం అయితే 6 విధాలు చేయొచ్చు. కానీ ఎందుకో అనేక సంవత్సరాలుగా ఉత్తరం దక్షిణం మనము వెస్టును, ఈస్టును, సెంట్రల్ను, నార్త్ ఈస్ట్ను అన్నీ మనం ఉత్తర కింద వేస్తున్నాం. ఆ ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇది చిలికి గాలివానలా ముందుగానే భాష ఒకటి సమస్య ఉంది. దానికి తోడు ద్రవిడ మూవ్మెంట్ అని ఒకటి ఉంది. దానికి తోడు పూర్వకాలం ఈవెన్ చరిత్ర తీసుకుంటే అంగవంగ కళింగాది చొప్పన్నారు దేశాలుగా ఈ భారతదేశము అనేక వందల సంవత్సరాల పాటు వచ్చేసి వివిధ జనపదాలుగా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇది ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు మేలు కలిగే ఎక్కువ సంఖ్య వచ్చే విధంగా, కొన్ని రాష్ట్రాలకు తక్కువ సంఖ్య వచ్చే విధంగా తీసుకుంటే ఇది చాలా దూరం పోతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ అందరం కానీ రాజనీతిజ్ఞతతో ఏ విధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఏ విధంగా ఆనాడు వాజ్పేయి గారు ఆలోచించే ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించట్ల మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. పార్లమెంటులో స్పష్టంగా విభజన చట్టంలో హామీలు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో దాదాపు ఏ ఒక్క దానిని అమలు చేయక తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితిని మనం అనుభవించాం. ఇవాళ నూతన విద్యా విధానం అనే పేరు మీదుగా హిందీని తప్పనిసరిగా రుద్దేదానికి జరిగే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళు స్టాలిన్ వ్యతిరేకించడం కాదు, అన్నాదురై గారి దగ్గర నుంచే వ్యతిరేకించారు వాళ్ళు అప్పటి నుంచే. అటువంటిది ఇవాళ ఆ ప్రభుత్వాన్ని మీరు మా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తేనే మీకు సర్వశిక్ష అభియాన నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అహంభావపూరితంగా హెచ్చరిక చేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఎవరితో మొత్తం మీద ఏం జరిగిందంటే 2000 సంవత్సరం నాటికి జనాభా అక్కడ విపరీతంగా పెరిగింది, ఇక్కడ జనాభా తగ్గింది. ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఏం జరుగుద్దని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే చంద్రబాబు నాయుడు అండర్లైన్, ఇదే కరుణానిధి వాజ్పేయి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తెచ్చారు. మీరేం చేస్తారో మాకు తెలియదు, మీరేం చేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు సీట్ల సంఖ్య మాత్రం పెరగడానికి వీల్లేదు. ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2002లో 84వ రాజ్యాంగ సవరణ చేసింది. ఎన్నో రాజ్యాంగ సవరణ? 80 చేసి 2026 దాకా ఇదే సీట్లు కంటిన్యూ అవుతాయి. ఈ 543లో మార్పులేమీ రావు. నియోజకవర్గాలు మారుతాయి, ఒక మండలం అటు నుంచి ఇటు, ఒక మండలం ఇటు నుంచి అటు మారచ్చు. నియోజకవర్గాల లోన పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది, కానీ సీట్ల సంఖ్యలో మాత్రం మార్పు ఉండదు. ఆంధ్రాలో 42 ఉంటే 42 ఉంటాయి, తమిళనాడులో 39 ఉంటే 39 ఉంటాయి. ఈరోజు దక్షిణ భారతదేశంలో జనాభా విపరీతంగా పెరుగుదల రేటుని తగ్గించి ఒక దేశం అభివృద్ధి కావడానికి, సమాజం అభివృద్ధి కావడానికి, సమాజంలో అత్యధిక జనాభా లేకుండా ఉండటానికి
అత్యధిక నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం లేకుండా ఉండడానికి ఒక గట్టి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నానికి ఈరోజు ఒక శిక్ష వేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. 2026 జనాభా లెక్కలను తీసుకుంటే యూపీ ఇప్పటికే దాదాపు 80 లోక్సభ సీట్లతో అత్యధికంగా ఉంది. మరొక 12 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ 26 లెక్కలని మాత్రమే ప్రాతిపదిక తీసుకొని అదనంగా పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లను పెంచకుండా అది 543 సీట్లనే 2026 జనాభా ఆధారంగా మార్పులు చేస్తే 12 సీట్లు యూపీకి పెరుగుతాయి, ఒక 10 సీట్లు బీహార్కి పెరుగుతాయి, 7 సీట్లు రాజస్థాన్కి పెరుగుతాయి, ఒక 5 సీట్లు మధ్యప్రదేశ్కి పెరుగుతాయి. కానీ మరొక వైపున ఆంధ్రప్రదేశ్ 5 సీట్లు కోల్పోద్ది, కేరళ 6 సీట్లు, కర్ణాటక 2, ఒరిస్సా 3, తమిళనాడు 9, తెలంగాణ 2, వెస్ట్ బెంగాల్ 4. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, జనాభా పెరుగుదలని నివారించడానికి కృషి చేసిన రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయి. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రజల్లో ఒక తీవ్రమైన ఆందోళనకి దావుతీస్తుంది. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా ఈద్గా ఆవరణలో 19 మసీదులకు చెందిన ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేయగా ఆ ప్రార్థనలో ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం సయ్యద్ అబ్దుల్ రహీం నేతృత్వంలో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగిందని, అన్ని మసీదుల్లో మత పెద్దలతో మాట్లాడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రంజాన్ సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మసీదులు కూడా వెళ్ళాం. మా మైనార్టీ నాయకులు మేము అందరం కూడా ప్రతి ముస్లిం సోదరుని కలిసి అందరికీ కూడా 30 రోజులుగా కఠినమైనటువంటి ఉపవాసాలు చేసి దీక్ష విరమించే రోజు ఇది. ఈ రోజున అల్లా ఆశీస్సులతో అందరికీ కూడా మంచి జరగాలని, ఆ అల్లా ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నమాజులు చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపాం. మైనార్టీలకి మళ్ళా పూర్వ వైభోగం ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మైనార్టీ కార్పొరేషన్ చేయనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ రంజాన్ సందర్భంగా ఈ ప్రభుత్వం మైనార్టీ లోన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ₹1,00,000 ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తాం, ₹1,00,000 లోన్గా ఇప్పిస్తాం. మా మైనార్టీలు స్వయం సమృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం మైనార్టీలకు అండగా ఉంటాం. హజ్ యాత్రకి అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు మా ముస్లిం మైనార్టీ సోదరులకు తెలియజేస్తాం. ఈ 19 మసీదోళ్ళు కనీ విని ఎరగనట్టుగా గత 3 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రెసిడెంట్గా మా సభ్యులు కానీ, ఇక్కడ మాకు పనిచేసే మా మహల్లా వాళ్ళు కానీ దీన్ని ఎంతో ఉత్సాహంగా 3 టెంట్లది 4 అయింది, 4 వెళ్ళి 5 అయింది, మొత్తం ఈద్గా నిండిపోయింది. ఇవాళ ఈద్గా కూడా సాలేదు. మా ఎమ్మెల్యే గారు ఒక నిమిషం ముందు వచ్చి ఉంటే ఈ ఈద్గా సాలక షాదీఖానాలో కూడా జనాల్ని పెట్టి ఒక 9:30 అనుకున్న దానికి 9:55కి నమాజు ప్రారంభించాం. ఆ 15 నిమిషాలు వచ్చే జనాల్ని ఏం చేయాలో అర్థం కాక మేము ఈద్గా జనం నిండిపోతే షాదీఖానాలో మళ్ళీ మైక్ ఏర్పాటు చేసి, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా జనాల్ని చదువుకునేటట్టు చేసాం. అన్ని సదుపాయాలు మా నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు మేము వెళ్ళి లెటర్ ప్యాడ్ ఇస్తే మీకు ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చుకోండి, మీకు ఏ లోపం ఉన్నా మేము చేసి పెడతామని మాట ఇచ్చారు. అలాగే ఈ ఈద్గాలో మాకు ఏదైతే కావాలో జంకానాలు, టెంట్లు, వాటరు, మంచినీళ్ళు సౌకర్యాలు అన్నీ మాకు ఇక్కడ తీసుకొచ్చి అందజేశారు. ఏ ముస్లిం సోదరుడికి కూడా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్లోని మసీద్ ఏ నూరియా మసీద్లో జరిగిన ప్రార్థనల్లో బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
తెలుగు మహిళా సెంట్రల్ అధ్యక్షురాలు లబ్బా దుర్గా మాట్లాడుతూ టీడీపీ మైనార్టీల అభ్యున్నతి కాంక్షించే పార్టీ అన్నారు. రంజాన్ ప్రార్థనలలో బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం సంతోషకరమన్నారు. మైనార్టీ ప్రముఖులు ఎస్కే దస్తగిరి మాట్లాడుతూ ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మసీదుకి వెళ్ళి ప్రత్యక్షంగా మా మైనార్టీ నాయకులు కలిసి గత 30 రోజుల నుంచి కఠినమైనటువంటి ఉపవాసాలు చేసి అల్లా ఆశీస్సుల కోసం ఈ రాష్ట్రం, దేశం, నియోజకవర్గం అందరం బాగుండాలని చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని, అల్లా ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని మా మైనార్టీ నాయకులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మైనార్టీ లోన్లు కూడా త్వరలోనే ఈ రంజాన్ నుంచే మొదలు పెడతా ఉన్నాం. మైనార్టీలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మళ్ళా పూర్వ వైభోగం మైనార్టీలు తీసుకొస్తామని తెలియజేస్తూ మా మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలోని ఈ మసీదుకి విచ్చేయడం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఈ మసీదు తరపున వచ్చి ఈ మసీదు తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అలాగే 64వ డివిజన్లో ముస్లిం సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయోధ్య రామ మందిరానికి దానంగా 10 కేజీల వెండి మరియు కేజీ బంగారంతో శ్రీరాముడి ధనస్సు బాణంను దాత చల్ల శ్రీనివాస్ శర్మ చేయించారు. ఈ ధనస్సు బాణం శోభాయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించారు. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని కోదండ రామాలయంలో భక్తుల దర్శనార్థం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దాత చల్ల శ్రీనివాస్ శర్మ, గంగోత్రి పీఠాధిపతి అద్వైనంత మహారాజ్, గౌడీ మఠం పీఠాధిపతి భక్తి సుందర్జీ, మహామండలేశ్వర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి హిందూ ఈ ధనస్సు బాణం దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ శోభాయాత్ర చేపట్టారని తెలిపారు. ఈ శోభాయాత్ర నవంబర్ నెలలో అయోధ్యకు చేరుకుంటుందని, ఈ ధనస్సు బాణం స్వామివారికి అలంకరణ చేస్తారని తెలియజేశారు. ఈ శోభాయాత్రను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. उगादी पर्व के इस महान अवसर पर जो आज हमारा पूरा देश नहीं और पूरे विश्व में जहाँ जहाँ हिंदू सनातन संस्कृति को मानने वाले हैं वो सब एक हर्षोल्लास के साथ आज उगादी पर्व मनाते हैं। और आज हमारा भी बड़ा सौभाग्य है माँ भगवती के यहाँ पर दर्शन करके। और विजयवाड़ा आंध्र प्रदेश में हमारे एक राम जी के भक्त हैं श्रीनिवासम, जिनके माध्यम से आज एक यात्रा जो निकाली गई यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है, धनुष है, उसको समर्पण करने का एक अद्भुत पहल यहाँ पर जो की गई है ये अविस्मरणीय है। और पूरे देश को, पूरे प्रदेश को, और उत्तर हो चाहे दक्षिण हो, पूरब हो चाहे पश्चिम हो, सबको उगादी पर्व हिंदू नववर्ष की बहुत बहुत शुभकामनाएं और सबके लिए मंगल कामनाएं। మనకి రామచంద్రుల వారి యొక్క ధనుర్బాణాలని అర్పించేటువంటి అయోధ్యలో అర్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనకి ఉండవల్లి గ్రామానికి పురవీధుల్లో హరినామ సంకీర్తనల మధ్యన ఊరేగించుకుంటూ భక్తులందరూ వాటిని తిలకించి స్వామివారి యొక్క శేష ధనుర్బాణాలని అందరికీ చూపించి అవి బాలరాముల యొక్క స్వామివారి టెంపుల్లో అర్పిస్తారు. సో దాంట్లో భాగంగా ఇవాళ ఉండవెల్లి వచ్చాయి. ఈ ఉండవెల్లిలో రావడానికి మెయిన్ కారణం ఈయన శ్రీనివాస్ గారు యొక్క అపారమైనటువంటి స్వయం కృషితోటి సాధువులందరినీ, సంతుల్ని అందరినీ పిలిచి, సంతుల్ని అందరినీ పిలిచారు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రావణ బ్రహ్మ చాలా చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్, కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆయన పట్టుకొని ఒక చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు. అందుకే అలాంటి వ్యక్తిని కూడా నేలమట్టం చేసేటువంటి రాముల వారి యొక్క ధనుర్బాణాలని మనం ఇలా చూడబోతున్నాము. అలాంటి దర్శించుకుని దాని ప్రతీకగా అంటే చూడండి, ఇవాళ మాతాంగిముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే 12 ఏళ్ల వయసులో 82 ఏళ్ళ వయసు వరకు ఆమె ముసలావిడ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు రేగుపల్లిని సేకరించి రాముల వారు ఎప్పుడు వస్తారా, రామచంద్రుల వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసి ఆ మాతాంగిముని చెప్పినటువంటి రామచంద్రుల వారి యొక్క కీర్తిని విని ఆమె ఎలా అయితే శబరి వెయిట్ చేసిందో అలా రాముల వారి యొక్క ప్రతిదీ ఒక హిందూకి ఒక చాలా ప్రాశిష్టమైనటువంటిది. అలాంటిది మనం ఈ రోజున ఈ ఉండవల్లి గ్రామంలో మనం స్వామివారికి అర్పించేటువంటి ధనుర్బాణాలని అందరూ చూడబోతున్నాము అండ్ దర్శించబోతున్నాము. సో దానికి ప్రతీకగా మనం అందరం
దీంట్లో భాగంగా రామనామ సంకీర్తనలతో భాగంగా అందరం దీంట్లో మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా శుభప్రదం చేయాలని ఈ ఉగాది పర్వదినం రోజున ఇదే మన నిజమైన న్యూ ఇయర్. మన ఉగాదే మనకి నిజమైనటువంటి న్యూ ఇయర్. ఈ ఉగాది రోజునే మనం అందరం ఏదైనా దైవ సంకల్పమైనటువంటి పనులన్నింటినీ మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోవాలి. న్యూ ఇయర్ మనది కాదు, బ్రిటిషర్స్ మనకి ప్రయోగించినటువంటి ఒక అస్త్రం లాంటిది అది. సో ఈ ఉగాది రోజు నుంచి మనకు అన్ని పూజలు కార్యక్రమాలన్నీ మనం దీని నుంచి మనం పాల్పంచుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా అశేషమైనటువంటి భక్తజనం కూడా వచ్చారు ఇక్కడికి. ఈ శ్రీనివాస్ గారి యొక్క దయా కృపతో వీళ్ళందరూ చాలా ఆనందంగా దేదీప్యమానంగా ఆనందంగా ఊలలాడుతూ ఉన్నాం. మేము కూడా సంకీర్తనలో చాలా ఊలలాడాము. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ ముద్దాడ శంకర్రావు. కొడాలి నాని గుండెలో 3 కవటాలు క్లోజ్. బైపాస్ సర్జరీకి ఎయిర్ అంబులెన్స్ లో ముంబై ఆసుపత్రికి తరలింపు. డీలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఈదుల్ ఫితర్ నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీయే అండగా ఉంటుందని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.